కానీ ఈయన వచ్చినాక మళ్ళీ వేల బడులు ఈయన వచ్చినాక బంద్ చేసిండు. వాటికి సున్నాలేసుడు కాదు, ఈ బడులు కూడా బంద్ అయినాయి. బంద్ అయ్యి ఇప్పుడు ఇంకొక కొత్త కుట్ర ఏంటంటే, మొన్న బెంగళూరులో ఆయన ద హిందూ ఎడిటర్ తోటి ఎన్రామ్ తోటి కూర్చొని మాట్లాడేటప్పుడు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా, ఎవరు ఏమనుకుంటారు ఏంది ఏం సోయి కూడా లేకుండా, నిజంగానే నేను ఒక హిట్లర్ అనే భావన ఆయన లోపల వచ్చి ఉన్నదేమో, ఒక విధ్వంసం సృష్టిస్తా అనే లెక్కల మీరు రాండ్రి ఇజ్రాయిల్ వాళ్ళు బాంబులేస్తే ఇరాన్ ఎట్లున్నదో, ఇరాన్ వాడు బాంబులేస్తే ఇజ్రాయిల్ దగ్గర ఎట్లున్నదో పరిస్థితులు, అటువంటి పరిస్థితులు తెలంగాణలో కనబడుతున్నాయి. మూసిని చెప్పుకుంటే ఇవన్నీ రేపు 23,000 బడులు ఇక్కడ నేను బంద్ చేస్తున్నా, అదే విధ్వంసం మీకు కూడా ఆడ కనబడుతుంది, ఆ బడుల కాడ కనబడుతుంది అనేది మనకు ఒకటి చెప్పగానే చెప్పి చూపించేసిండు. అంటే ఆ ఉన్న విద్యా వ్యవస్థను కూడా తెలంగాణలో నాశనం పెట్టిస్తా అని చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. కొందరు ప్రత్యామ్నాయమైన చేసిండా అంటే బరాబర్ చేసిండు. ఒక్క బడి కట్టిండు, 4,000 బడిలలో ఒక్క బడి కట్టిండు, అందులో 1,800 మంది అట. అది మళ్ళీ ఆయన ఏం చెప్తారంటే ఇటువంటి బడి ప్రపంచంలో ఎక్కడ లేదు అని చెప్తున్నాడు ఆయన్నే. ఇక పబ్లిక్ అంతా పిచ్చోళ్ళమా, ప్రజా సంఘాల పిచ్చోళ్ళ, జనం పిచ్చోళ్ళ, మొత్తం ఈ 1,800 మంది ఈ బడి చూపించుకుంటా ఎక్కడ లేదు, ఒక నమూనా లేక నేను ప్రపంచం మొత్తం ఇట్లా ఇటు దిక్కే చూడాలని. మరి మిగతా లక్షలాది మంది ఆడ చదవాలనే